స్వేచ్ఛ మీడియా ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ మధ్యన మనం ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ తరచుగా ఈ ఫోరెన్సిక్ ఆడిట్ గురించి వింటూ ఉన్నామండి. ఈ తరచుగా సిబిఐ రైడ్స్, ఈడీ రైడ్స్ అండ్ కార్పొరేట్స్ జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటికీ అసలు మూల కారణం ఏంటి, మూలం ఏంటంటే దీనికి ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్స్ అండి. సో ఈరోజు మనము అసలు ఫోరెన్సిక్ ఆడిట్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు అనేది ఒకసారి స్వేచ్ఛ మీడియా ప్రేక్షకులకు అందరికీ తెలియజేయాలని ప్రోగ్రాం చేస్తున్నామండి. ఫోరెన్సిక్ ఆడిట్ అంటే ఏంటి అనేది తెలుసుకునే ముందు అసలు ఆడిట్ అంటే ఏంటి, ఫోరెన్సిక్ ఆడిట్కి ఉన్న తేడాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందామండి. ఆడిట్ అంటే రివ్యూ of financial statements of a company or individual by an auditor to express their opinion. అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఒక కంపెనీ కానీ ఒక ఇండివిజువల్ కానీ యాజ్ పర్ ది అప్లికబుల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ లేదా కంపెనీ యాక్ట్ ప్రకారం కానీ అప్లికబుల్ లాస్ ప్రకారం కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఆడిటర్ తన అభిప్రాయాన్ని చెప్తాడండి. అది ఆడిట్. ఫోరెన్సిక్ ఆడిట్ అంటే దిస్ ఈజ్ వన్ స్టెప్ ఫార్వర్డ్ టు ద ఆడిట్ అండి. ఈ ఫోరెన్సిక్ ఆడిట్లో ఏం జరుగుతుందంటే దిస్ ఆల్సో రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ ఇండివిజువల్ టు ఎక్స్ట్రాక్ట్ ఎ ఫ్యాక్ట్ ఏం జరిగింది అనేది, టు ఎక్స్ట్రాక్ట్ ఎ ఫ్యాక్ట్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సో ఆడిట్కి ఫోరెన్సిక్ ఆడిట్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఆడిట్ కోర్ట్ ఆఫ్ లాలో అది నిలబడదండి ఆడిట్ రిపోర్ట్స్. అదే ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టు కోర్ట్ ఆఫ్ లాలో అవసరం అవుతే నిలబడతాయండి. అది మేజర్ డిఫరెన్స్. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు రీసెంట్గా మనం టీవీలో పేపర్లో చూస్తున్నామండి. ఒక కంపెనీ, మన ఆంధ్ర కంపెనీ ట్రాన్స్ట్రాయ్ అనే కంపెనీ, మన తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ గారిది కంపెనీ. ఈ కంపెనీ బ్యాంకుల నుంచి ఒక 7,400 కోట్లు సుమారుగా బారో చేశారండి. బారో చేసి దే డిఫాల్టెడ్ ఫర్ ద పేమెంట్ టు ద బ్యాంక్స్. సో బ్యాంక్స్ పే చేయకపోతే అకౌంట్ నాన్ పెర్ఫార్మింగ్ ఎసిట్ అయిపోతుంది. అకౌంట్ నాన్ పెర్ఫార్మింగ్ అయిన తర్వాత బ్యాంక్స్ మరి ఊరుకోరు కదండి, వాళ్ళు ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు యాక్షన్ తీసుకోవాలన్నప్పుడు సో దే గాట్ డౌట్, అసలు ఏం జరిగింది, ఎందుకు పే చేయలేకపోయింది కంపెనీ, ఇంత బారో చేశారు, ఎందుకు మళ్ళీ రీపే చేయలేకపోయారు అనేది వాళ్ళకి డౌట్ వచ్చేసి ఫోరెన్సిక్ ఆడిటర్ని అపాయింట్ చేశారండి. సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఫోరెన్సిక్ ఆడిట్ ఏంటి, ఇక్కడ అసలు కంపెనీలో ఏం జరిగింది, ఫ్రాడ్ ఎలా జరిగింది, ఈ ఫండ్స్ అన్ని ఎలా యూటిలైజ్ చేశారు, డైవర్షన్ జరిగిందా, బిజినెస్కే వాడారా, లేదా బిజినెస్లో లాస్ వచ్చి పే చేయలేకపోయారా, ఇది మొత్తం కూడా వాళ్ళు క్షుణ్ణంగా రికార్డ్స్ అన్ని పరిశీలించి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారండి. దిస్ ఈజ్ ద ఫోరెన్సిక్ ఆడిట్. సో ఫోరెన్సిక్ ఆడిట్ అంటే ఇప్పుడు బేసిక్గా మనకి కాన్సెప్ట్ అర్థమైపోయిందండి. అసలు ఎందుకు ఫోరెన్సిక్ ఆడిట్ని ఎవరు ఇనిషియేట్ చేస్తారంటే ఈ మన ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్ ఎగ్జాంపుల్లో ది బ్యాంకులు ఇనిషియేట్ చేసినాయి. ఎందుకు ఇనిషియేట్ చేసినాయి, బ్యాంకులు ఈ కేసులో వాళ్ళు సఫరర్స్, దే లాస్ట్ దేర్ మనీ. అందువల్ల బ్యాంకులు ఇనిషియేట్ చేస్తాయండి. ఇనిషియేట్ చేసి దే రికమెండెడ్ ఫోరెన్సిక్ ఆడిట్ అంతా చేసిన తర్వాత రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తారండి. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి కూడా రిపోర్ట్ చేస్తారండి. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సిబిఐని, ఈడీని రంగంలోకి దించుతాయండి. సిబిఐ, ఈడీ రంగంలోకి దించిన తర్వాత అప్పుడు వాళ్ళు రైడ్ చేసి మళ్ళీ వీళ్ళ రికార్డ్స్ అన్నీ స్వాధీనం చేసుకొని అన్నీ ఎంక్వైరీ చేసి అందరినీ విచారించి ఫైనల్గా రిపోర్ట్ ఇస్తారు. దాని ప్రకారం కోర్టులో వాళ్ళకి, ఆ కంపెనీ వాళ్ళకి నిజంగా ఫ్రాడ్ జరిగిందని నిరూపణ అయితే అప్పుడు శిక్ష పడటం జరుగుతుందండి. ఇది ప్రాసెస్. సో ఎవరు చేస్తారు ఈ ఫోరెన్సిక్ ఆడిట్ని ఎవరు చేస్తారంటే మామూలుగానే ఆడిట్ చేసినట్టుగానే దీనికి కూడా చార్ట్ అకౌంటెంట్ చేస్తారండి. జనరల్గా మనకి ఈ పెద్ద ఆడిట్ కంపెనీస్ అన్నింటిలో కూడా ఒక సపరేట్ వింగ్, ఫోరెన్సిక్ ఆడిట్ వింగ్ ఉంటుందండి. వీళ్ళు ఏంటంటే దే హ్యావ్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఆన్ ఫోరెన్సిక్ ఆడిట్. సో వాళ్ళు కండక్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ ద అపాయింట్మెంట్ గివెన్ బై ద కంపెనీ. సో ఎలా అసలు ఈ ఫోరెన్సిక్ ఆడిట్ అసలు ఎలా చేస్తారు, ద స్టెప్స్ ఏం చూస్తున్నారంటే ఫస్ట్ వీళ్ళు
ఫోరెన్సిక్ ఆడిటర్స్ వాళ్ళు అపాయింట్మెంట్ అయిన తర్వాత సో కంపెనీ దగ్గరకు వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఫస్ట్ దే స్టడీ ద టోటల్ బిజినెస్ ఆపరేషన్స్ ఆఫ్ ద కంపెనీ అండి. దీంట్లో 4 స్టెప్స్ దే ఫాలో. ఫస్ట్ ఏంటంటే అసలు ఫస్ట్ టు ఐడెంటిఫై ది ఫ్రాడ్, ఏం ఫ్రాడ్ జరిగింది, ఎలా జరిగింది అనేది ఐడెంటిఫై చేస్తారు. తర్వాత డిటర్మైన్ ది టైం పీరియడ్, ఏ టైం పీరియడ్లో జరిగింది. ఫోరెన్సిక్ ఆడిట్ మనం ఎప్పటి నుంచో ఇప్పుడు దాకంటే వేగ్గా వ్యాస్ట్గా చేయలేరు కాబట్టి ఒక టైం పీరియడ్ ఫిక్స్ చేసుకుంటారండి. బేస్డ్ ఆన్ ద ట్రాన్సాక్షన్స్ చూసుకొని ఏ టైం పీరియడ్లో జరిగిందని చూసుకొని ఆ టైం పీరియడ్ ఫిక్స్ చేసుకొని ఆ టైం పీరియడ్ రికార్డ్స్ అన్నీ కూడా మైన్యూట్ లెవెల్లో ఎంట్రీ లెవెల్కి వెళ్ళి చూసేసి నిర్ధారణకు వస్తారండి. అట్లానే థర్డ్ స్టెప్ డిటర్మైన్ హౌ దే కన్సీల్ దిస్ ఫ్రాడ్, ఎలా ఐడెంటిఫై, ఎలా అసలు ఈ ఫ్రాడ్ని వీళ్ళు ఇన్ని రోజులు బయటకు రాకుండా ఎలా కన్సీల్ చేశారు అనేది చూస్తారండి. తర్వాత హూ ఆర్ ద ప్రిపరేటర్స్ ఫర్ దిస్ ఫ్రాడ్, ఎవరు దీనికి కారకులు, ఎవరు ఈ ఫ్రాడ్ జరగడానికి ఎవరు ఇనిషియేట్ చేశారు, దీనికి ఎవరు సపోర్ట్ చేశారు కంపెనీలో, వాళ్ళ పేర్లన్నీ కూడా బయటకు తీస్తారండి. బయటకు తీసిన తర్వాత ఫైనల్గా ఇవన్నీ సమ్అప్ చేసి సమ్మరైజ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తారండి. ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఈ కార్పొరేట్స్ రిపోర్ట్ని బేస్ చేసుకొని బ్యాంకులు అంటే సఫరర్స్ ఆఫ్ దిస్ బ్యాంకులు కానీ ఎవరైనా వేరే అథారిటీస్, హూఎవర్ ద అప్లికబుల్ అథారిటీస్, సో దే అప్రోచ్ కోర్ట్. ఆ కోర్ట్ మే డైరెక్ట్ టు ఎంక్వైర్ ఆన్ సిబిఐకి ఈడీకి ఇస్తారు. ఫైనల్గా ఈ సిబిఐ ఈడీ వాళ్ళంతా రైడ్ చేసిన తర్వాత వాళ్ళంతా రికార్డ్స్ విచారణ అంతా అయిన తర్వాత మళ్ళీ కోర్టుకి వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు విల్ డిసైడ్ వాట్ ఈస్ ద లీగల్ యాక్షన్ కెన్ బి టేకన్ అగైన్స్ట్ ది కార్పొరేట్స్, individuals of the corporates.